ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 6 రోజులుగా శ్రీ పోలూరి హనుమత్ జానకీ శర్మ గారి విరచితమైనటువంటి శ్రీ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని మనం వ్యాఖ్యాన సహితంగా అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున విచార మాహాత్యాన్ని, ఆ తర్వాత సత్సంగ మాహాత్యాన్ని చెప్పుకొని సత్సంగ ఫలితాన్ని కూడా మనం ఆస్వాదించాం. ఈ రోజున 7వ భాగంలో 5వ అధ్యాయంతో ప్రారంభం చేసుకుందాం. బంధాఖ్యాయిక అనేటువంటి అధ్యాయం. పరశురాముడు నిన్నటి రోజు చెప్పినవన్నీ కూడా విని బాగా సంతోషం పొంది దత్తాత్రేయుడితో ఈ విధంగా అంటున్నాడు: ఓ దత్త భగవానుడా, ఈ కథ వల్ల ఎవడు ఎటువంటి సంఘాన్ని పొందుతున్నాడో వాడు అటువంటి ఫలాన్నే పొందుతాడు అని, సత్పురుషులతోటి సంఘం వల్ల పరమశ్రేయస్సు కలుగుతుంది అని నాకు విషదమైంది. భార్య వల్ల ఉపదేశం పొందినటువంటి ఆ హేమచూడు ఆ తరువాత ఏ క్రమంలో జీవన్ముక్తుడయ్యాడో దయచేసి వివరించండి అన్నాడు. ఆ హేమచూడు నిన్నటి రోజున భార్య వల్ల ఉపదేశం పొందాడు. అదే సత్సంగ ఫలితం. ఆ తర్వాత ఎలా జీవన్ముక్తుడయ్యాడు అని అడుగుతున్నాడు. అప్పుడు దత్తాత్రేయులు వారు చెప్తున్నారు: భార్గవరామ, భార్య మాటలు విన్నటువంటి తర్వాత హేమచూడు సకల విషయాలను విరసంగా చూడటం ప్రారంభించి గొప్ప నిర్వేదాన్ని పొందాడు. చాలా కాలంగా విషయ వాసనలకి లోబడి ఉన్నవాడు కావడం వల్ల భోగాలను వెంటనే వదులుకోవటానికి కానీ, వెనుకొటిలాగా అనుభవించడానికి కానీ చేతగాని వాడయ్యాడు. వదిలిపెట్టాలంటే వదలలేకపోయినాడు. పోనీ ఉన్న వాటిని అనుభవిద్దామంటే అనుభవించడానికి మనసు ఉంటల. అప్పుడు అతడు సిగ్గుపడి భార్యతో ఏమీ చెప్పల. వికల మనస్కుడై ఈ విధంగా కొన్ని రోజులు గడిపాడు. ఆయన సేవకులు భోగాలు సమకూరుస్తున్నప్పుడు ప్రియురాలు చెప్పినటువంటి విషయాలని మనసులో స్మరించుకుంటూ, తన్ను తాను ఏవగించుకుంటూ, పూర్వ వాసనా బలం వల్ల వాటిని అనుభవిస్తున్నాడు. పూర్వ వాసనలు అంతగా తొందరగా పోవు. ఆ తరువాత ఆ భోగాలలో దోషాలను గురించి ఆలోచిస్తూ మాటిమాటికి దుఃఖపడుతూ ఉన్నాడు. ఊగుతూ ఉన్నటువంటి ఉయ్యాలలో ఉన్నట్లుగా అతడి యొక్క చిత్తం ఆందోళన చెందుతూ ఉంది. ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. శ్రేష్టమైనటువంటి భోజనం కానీ, వస్త్రభూషణాలు కానీ, వనితలు కానీ, వాహనం కానీ, మిత్రులు మొదలైనటువంటి వేటి వల్ల కూడా అతడు సుఖం పొందలేకుండా ఉన్నాడు.
అంతకుముందు అవన్నీ ఆయనకు సుఖం ఇచ్చినవే, కానీ ఇప్పుడు అవి సుఖం ఇవ్వలేకపోతున్నాయి. భోగాలను విడిచిపెట్టలేక, పూర్వంలాగా అనుభవించలేక, సర్వాన్ని పోగొట్టుకున్నటువంటి మనిషి ఏ విధంగా దుఃఖపడతాడో ఆ విధంగా దీనుడై ఉన్నాడు. అతడి స్థితిని గమనించింది భార్య హేమలేఖ. ఒకనాడు ఏకాంతంలో భర్తతో, నాథ, మీరు ఎందువల్లనో వెనుకటిలాగా ఉల్లాసంతో ఉండటం లేదు, దిగులు పడుతున్నట్లు కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? భోగాల వల్ల రోగాలు కలుగుతాయని చెబుతారు. మీకు అటువంటి బాధ ఏమీ కలగలేదు కదా? సాధారణంగా సకల దేహాలలో రోగాలు ఉండనే ఉంటాయి. ప్రతి మనిషిలో రోగాలు ఉంటాయి. ఆహారం, వస్త్రాలు, వాక్కు, దర్శనం, స్పర్శనం, దేశకాలాలు, చేస్తున్న పని మొదలుగా దేని యందు కూడా వైపరీత్యాన్ని కలిగి ఉంటే ఆ శరీరంలో దోషాలు ప్రకోపిస్తాయి. ఇది ఆహారం, వస్త్రాలు, మాట, దర్శనం, స్పర్శనం, చేస్తున్నటువంటి పనులు మొదలైన వేటి యందు వైపరీత్యం కలిగి ఉంటే, దేంట్లో వైపరీత్యం కలిగి ఉంటే అప్పుడు శరీరం ప్రకోపిస్తుంది. ఆ దోషాలు, ఆహారం మీద ఎక్కువ పెట్టుకున్నాం మక్కువ, విపరీతంగా తింటాం, ఏదో ఒక రోగం వస్తుంది. కాబట్టి ఏది ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి అవి మనకు తెలియకుండానే రోగాలను కలిగిస్తాయి. అవి పైకొచ్చిన తర్వాత వాటికి చికిత్స చెప్పబడుతుంది. ఆ రోగం బయటపడితే అప్పుడు దానికి చికిత్స. కానీ పుట్టని రోగానికి ఎవ్వడు కూడా ఎక్కడా కూడా ఇంతవరకు చికిత్స అనేది చెప్పలేదు కదా. రోగం బయటకు వస్తే చికిత్స ఉంటుంది. ఆ రోగ లక్షణాలను బట్టి మందేస్తారు. చూడండి, కాబట్టి నీకు దేనివల్ల దుఃఖం కలుగుతుందో చెప్పండి అన్నది భార్య. బంధమే దుఃఖం, ఏం చెబుతుందో చూద్దాం. అతను అప్పుడు హేమచూడు అన్నాడు, దేవి, నీ మాటలు విన్నప్పటి నుండి వెనుకట్లాగా దేనివల్ల కూడా నాకు సుఖం కలగటల్లా. ఇంతకుముందు సుఖం కలిగించినవేవి ఇప్పుడు సుఖం కలిగించటల్లా. ఉరిశిక్ష విధింపబడిన వాడికి ఏ భోగమైనా కూడా ఏ విధంగా సుఖం కలిగించదో అదేవిధంగా నాకు కూడా మా నాన్నగారు సమకూరుస్తున్నటువంటి భోగాలు ఏవి కూడా సుఖాన్ని కలిగించడం లేదు. చూడండి, ఉరిశిక్ష వేయబడ్డ వాడికి పంచభక్ష పరవాణాలు పెట్టినా వాటికి అవి రుచించవు. ఎందుకని? ఇవాళ రేపో చావబోతున్నాడు, వాడికి అదే ఉంటుంది దుఃఖం. వెట్టి చాకిరీ చేస్తున్న వాళ్ళలాగా ఇంద్రియ వాసనలకు లోబడి వర్తిస్తున్నాను. ఏమి చేస్తే నాకు సుఖం కలుగుతుందో చెప్పు అన్నాడు. గురువుగా భావించాడు ఇక్కడ భార్యని. అప్పుడు హేమలేఖ ముందు తనలో తాను ఈ విధంగా అనుకున్నది, నా భర్తకి నా మాటల వల్ల నిర్వేదం కలిగింది, ఇతడిలో శ్రేయస్సుకి బీజం ఉంది కాబట్టే ఈ విధంగా అయినాడు. అంటే శ్రేయస్సు పొందాలి అనేటువంటి ఆలోచన ఉంది, అదే బీజం. ఎవరిలో శ్రేయస్సు యొక్క బీజం ఉండదో అటువంటి వాడికి ఎటువంటి బోధనలు కూడా రవ్వంత కూడా మార్పు తేలేదు. స్వాత్మదేవత అయినటువంటి ఆ త్రిపురాదేవి ఎప్పుడో ఒకప్పుడు చిరకాలము ఆరాధించి ఉన్నటువంటి వాళ్ళకే ఇటువంటి భోగాల మీద వైముఖ్యం కలిగిస్తుంది. చూసారా, త్రిపురాదేవిని ఎప్పుడో ఒకప్పుడు ఆరాధించిన వాడికి మాత్రమే ఈ విధంగా భోగాల పట్ల విముఖత కలుగుతుంది అని అనుకుంది.
ఆ తర్వాత ఆమె భర్తకి తత్వాన్ని బోధించాలి అనుకొని తన పాండిత్యం ప్రకాశింపనీయకుండా ఈ విధంగా చెప్పింది. చూడండి, మళ్ళీ పాండిత్యం ప్రకాశించకూడదు భర్త దగ్గర, తానేదో తెలివైన దానిలాగా మాట్లాడకూడదు. నాథ, పురాతనమైనటువంటి నా కథే వినండి అన్నది. పూర్వం మా అమ్మ నాకొక చెలికెత్తెనిచ్చింది. ఆ చెలికెత్త సహజంగానే మంచిది, అయినా కూడా శూన్య అనేటువంటి దుష్టురాలితో స్నేహం కలిగి ఉన్నది. దాని పేరు శూన్య. విచిత్రములు, వివిధములైనటువంటి విషయాలను ఆశ్చర్యకరంగా సృష్టించగలిగినటువంటి ఆ దుష్టురాలు శూన్య మా తల్లికి కన్నుగప్పి నా చెలికెత్తుతో చేరుతూ ఉండేది. దుష్టులు రహస్యంగా చేరుతుంటారు. దాన్ని నా చెలికెత్త విడిచిపెట్టలేకుండా ఉంది. ఎందుకని? తీయేటి మాటలు చెప్పేవాళ్ళంటే అందరికి ఇష్టం. నేను కూడా నా చెలికెత్తను విడిచిపెట్టలేకుండా ఉండేదాన్ని. నేను నా చెలికెత్త యొక్క నిర్మల స్వభావానికి లోనై దానిని విడిచిపెట్టి క్షణం కూడా ఎక్కడా కూడా నిలవలేకపోయేదాన్ని. అయితే ఆ దుష్టురాలు రహస్యంగా నా చెలికత్తెని తన కుమారుడితో చేర్చింది, లంపటం చేసింది. వాడు సురాపానం వల్ల మదించినటువంటి మూఢాత్ముడు. వాడు నా ఎదుట ఆమెను ఆక్రమించి భోగించడం మొదలుపెట్టాడు. అది వాడి చేత అనుభవించబడుతూ నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఉండేది. నేను కూడా ఆ చెలికెత్తని వదలలేకుండా ఉన్నాను. ఆ తరువాత ఆ మూఢుడికి వాడి వంటే అస్థిరుడైనటువంటి ఓ కొడుకు పుట్టాడు. వాడు వెంటనే యువకుడై చెంచలుడైనాడు. తండ్రి కంటే మించిన వాడయ్యాడు చెంచలత్వంలో. తండ్రి యొక్క మూఢత్వం, నాయనమ్మ యొక్క దుర్గుణం రెండూ కలిసి వాడు అనేకములైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విషయాలను నిర్మించడానికి సమర్థుడే ఉన్నాడు. అంటే మాయాశక్తులు ఉన్నాయి వాడికి. వాడు స్వయంగా అనేక విషయాలలో గొప్ప విశారదుడయ్యాడు. అయితే ఆ శూన్య అనే పేరు గల నాయనమ్మ చేత, మూఢుడు అనే పేరు గల తండ్రి చేత నైపుణ్యం పొంది అత్యంత శీఘ్రంగా అకుంఠితమైనటువంటి గమనం కలిగిన వాడయ్యాడు. గమనం అంటే వేగం, చలనశక్తి. ఈ విధంగా జన్మచేత నా చెలికత్తె మంచి స్వభావం కలిగింది అయి కూడా దుష్టురాలి యొక్క సాంగత్యం వల్ల చాలా మాలిన్యం పొందింది. ఆమె ప్రియునందు, పుత్రుడి యందు, అత్తగారిలో దృఢమైనటువంటి అనురాగం పొంది నన్ను క్రమక్రమంగా విడిచిపెట్టింది. నేను సహజంగా సరళమైన స్వభావం కలిగిన దాన్ని కావటం వల్ల ఆమెను విడిచిపెట్టలేక ఆమెనే అనుసరిస్తూ ఉన్నాను. ఆమె వద్దనుకున్నా నేను మాత్రం విడిచిపెట్టట్లే. అప్పుడు ఆ మూఢుడు ఆమెను ఎల్లప్పుడూ అనుభవించడమే కాకుండా నన్ను కూడా ఆక్రమించడానికి పూనుకున్నాడు. ఇది దుష్టుల స్వభావం. కానీ నేను స్వభావం చేత పరిశుద్ధురాలిని కావడం వల్ల వాస్తవంగా వాడి కోసం వాడికి వశపడలా, అంటే వాడికి వశం కాల. అయినా కూడా నేను ఆ మూఢుడిచే అనుభవింపబడుతున్నాను అని లోకంలో అన్ని ఎడల పెద్ద అపవాదు ప్రబలింది. అంటే నేను వాడికి లోబడిపోయానని లోకంలో మాత్రం అపవాదు వచ్చింది నా మీద. నా స్నేహితురాలు అస్థిరుడు అనేటువంటి తన కుమారుణ్ణి నాకు అప్పగించి నిరంతరము ఆ మూఢుడి యొక్క కౌగిల్లో మెలగుతూ వాడి పట్ల తత్పరురాలై ఉన్నది. ఇవన్నీ సంకేతం పేర్లు. చివరిలో వ్యాఖ్యానం చెబుతారు గురువుగారు. కేవలం ఈ పేర్లు సంకేతార్థంలో ఉన్నాయి, గమనించండి.
మనకి పురంజనోపాఖ్యానం ఎట్లయితే భాగవతంలో ఒక సంకేతార్థంలో చెప్పారో వ్యాసుల వారు, ఇక్కడ కూడా అటువంటి సంకేత భాషలోనే చెప్తున్నారు. అవి నిజంగా పాత్రలు అనుకోకూడదు, వాటి పేర్లను బట్టి వాటికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ తరువాత అస్థిరుడు నా చేత పెంచబడి నాయనమ్మ యొక్క అనుమతితో ఒక ప్రౌఢురాలిని పొందాడు. దాని పేరు చపల. అది వాడిష్టాన్ని అనుసరించి ప్రతి క్షణము కూడా రకరకాలైనటువంటి మనోహరమైనటువంటి రూపాలను ధరిస్తూ వాణ్ణి వశపరుచుకుంది. వాడు అస్థిరుణ్ణి వశపరుచుకుంది, అంటే మూఢుడి యొక్క కొడుకుని. వాడు క్షణంలో లెక్కలేని యోజనాల దూరం పోయి తిరిగి వస్తాడు. కానీ రవ్వంత కూడా బడలిక ఉండదు, అలసిపోడు. చపల కూడా వాడెక్కడికి పోతే వాడి వెంట అక్కడికి పోయి వాడికి ఇష్టమైనటువంటి రూపంతో వాడిని సంతోషపెడుతూ ఉన్నది. ఆమెకు వాడి వల్ల 5 కొడుకులు పుట్టారు. వాళ్ళు మాతాపితృ పరాయణులు, అంటే తల్లిదండ్రుల పట్ల చక్కగా ప్రేమ కలిగిన వాళ్ళు. నా చెలికెత్త వాళ్ళని తెచ్చి నా దగ్గర ఉంచింది. నేను నా చెలికెత్త పట్ల ఉన్నటువంటి అనురాగం వల్ల వాళ్ళని బలవత్తరులుగా చేశాను. వాళ్ళు తల్లి చేత చక్కగా పోషింపబడి ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా విచిత్రములు, విశాలములు, శ్రేష్టములైనటువంటి స్థానాలను ఏర్పాటు చేసుకొని తండ్రిని తమ వశం చేసుకున్నారు. చూడండి, క్షణక్షణం వాళ్ళు తండ్రిని తమ స్థానాలకు తీసుకుపోవటం మొదలుపెట్టారు. అస్థిరుణ్ణి, ఆ అస్థిరుడు పెద్ద కుమారుడి యొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా సుస్వరములు, విస్వరములు, సంగీతము, మంగళవాద్యాలు, వేదమంత్రాలు, శాస్త్రాలు, ఆగమాలు, ఇతిహాసాలు, భూషణముల సవ్వడి, తుమ్మెదల పాటలు, కోకిలల యొక్క ఆలాపాలు మొదలైన వివిధములైనటువంటి శబ్దాలు విని సంతోషిస్తూ ఉన్నాడు అస్థిరుడు. పెద్ద కుమారుడి ఇంట్లో ఇవన్నీ అనుభవిస్తున్నాడు. అప్పుడు కుమారుడు వేరొక వైపుకి వాణ్ణి తీసుకొని పోయాడు, తండ్రిని. అక్కడ అస్థిరుడు భయంకరమైనటువంటి సింహగర్జనలు, మేఘాల యొక్క ఉరుములు, పిడుగులు, ధ్వనులు వింటూ చకితుడైపోతూ, అంటే ఆశ్చర్యపోతూ, ఏడుపులు, మూలుగులు, కేకలు, పొడబెబ్బలు మొదలైనవన్నీ కూడా వాడికి వినపడ్డాయి. ఇంకోసాటికి వెళ్ళేసరికి అంతటితో అతడు వికలచిత్తుడైనాడు. ఆ శబ్దాల వల్ల ఇంతకుముందు ఆనందపడ్డాడు, ఈ శబ్దాలు వినటం వల్ల మనస్సు వికలమైంది. అప్పుడు వాడు రెండో కుమారుడు వెంట వాడింటికి వెళ్ళాడు, రెండో కొడుకు ఇంటికి వెళ్ళాడు. దానిలో మెత్తగా ఉన్నటువంటి ఆసనాలు, శయన మందిరాలు, కఠినత, వేడిమి, చల్లదనం మొదలైనటువంటి స్పర్శ గుణాలు కలిగినటువంటి పదార్థాలని, వాడికి ఇష్టమైన వాటిని, వాడికి ఇష్టం లేని వాటిని కూడా చూసి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. నచ్చల. ఇక మూడో కుమారుడు ఇంట్లోకి అతడు కంటకింపుగా అక్కడికి వెళితే అక్కడ వాడి కంటికి ఇంపుగా అనేక రంగులతోటి మనోహరంగా ఉన్న పదార్థాలు, భయంకరమైన వాటిని, భీభత్సంగా ఉన్న వాటిని చూస్తూ ఉండగా అక్కడి నుంచి నాలుగో కుమారుడు తండ్రిని తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ అస్థిరుడు రసవంతములైనటువంటి పుష్పాలని, పండ్లని, మధురాది మధురమైనటువంటి భక్ష్య పదార్థాలని, మంచి రుచికరమైన పానీయాలని, కటువుగా, చేదుగా, పుల్లగా, ఉప్పగా ఉండే పదార్థాలను కూడా ఆ ఇంట్లో రుచి చూడాల్సి వచ్చింది. అప్పుడు చివరి కొడుకు, 5వ కొడుకు ఇంటికి తీసుకెళ్ళాడు తండ్రిని. అక్కడ అతడు ఆహ్లాదాన్ని, ఏవగింపుని, వికారాన్ని, మూర్ఛని కలిగించే వాసనలు ఉన్నటువంటి అనేక పదార్థాలు అనుభవించవలసి వచ్చింది 5వ ఇంట్లో. ఈ విధంగా అతడు పుత్రుల యొక్క భవనాలలో నివసిస్తూ ఇష్టమైన వాటిని లభించినప్పుడు సంతోషపడుతూ, ఇష్టం లేని వాటివి తటస్థించినప్పుడు దుఃఖపడుతూ,
రాకపోకలు చేస్తూ ఉన్నాడు. 5 ఏళ్లకి వస్తున్నాడు, పోతున్నాడు. ఆ కొడుకులు తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఎక్కడైనా సరే ఏ పదార్థమైనా సరే కొంచెం కూడా తండ్రి లేనప్పుడు తాకటల్లా, తండ్రి ఉంటేనే తీసుకుంటున్నారు. అస్థిరుడు వాళ్ళ ఇళ్లలో అనేక పదార్థాలు అనుభవించి కొన్నిటిని దొంగతనం చేసి రహస్యంగా తెచ్చుకొని పుత్రులు లేకుండా భార్యతో కలిసి నిత్యం అనుభవిస్తున్నాడు. కొడుకులైతే తండ్రి లేకపోతే అనుభవించటల్లా, వీడు మాత్రం ఏం చేశాడు? రహస్యంగా తెచ్చుకొని దొంగతనంగా భార్యతో కలిసి అనుభవిస్తున్నాడు. భార్య పేరు చపల, మర్చిపోకూడదు. ఈ చపలకి మహాసేన అనేటువంటి ఒక చెల్లెలు ఉంది. ఆమె కూడా అస్థిరుణ్ణే పతిగా వరించింది, భార్య చెల్లెలు కూడా. అతడు ఆమె పట్ల ఆసక్తుడై ఆమె యొక్క ప్రీతి కోసం అనేక భోగాలు సంపాదిస్తున్నాడు. వాటన్నిటినీ ఆమె క్షణంలో తినేసేది. ఆమె పేరే మహాసేన, అంటే విపరీతమైనటువంటి ఆకలి కలిగింది దాని అర్థం. భర్త తెచ్చినవన్నీ కూడా క్షణంలో తినేసి ఇంకా తెమ్మని చెప్పేది. అతడు 5 పుత్రులు ఎన్ని పదార్థాలు సమకూరుస్తున్నా వాటన్నిటినీ క్షణంలో తినేస్తూ ఆమె ఎప్పుడూ ఆకలితోనే అల్లాడిపోతూ ఉండేది. ఆమె ఆ అశన, మహాశన అల్పకాలంలోనే జ్వాలాముఖుడు, నింజవృత్తుడు అనేటువంటి 2 కొడుకులను కన్నది. పేర్లు వినాలి. జ్వాలాముఖుడు, నింజవృత్తుడు అంటే నిందింపదగినటువంటి ప్రవర్తన కలిగినవాడు. జ్వాలాముఖుడు అంటే ఏంటి? అగ్నిముఖం కలిగినవాడని. వాళ్ళిద్దరూ తల్లికి బాగా ప్రీతిపాత్రంగా ఉన్నారు. అస్థిరుడు ఈ మహాసేనలో ఆసక్తుడైన కాగానే జ్వాలాముఖుడి యొక్క జ్వాలల వల్ల పీడితుడై గాఢమైనటువంటి మూర్చిపోయేవాడు కొడుకు వల్ల. ఒక్కొక్కప్పుడు ఈ నింజ వృత్తులతో కూడా అందరి చేత నిందింపబడుతూ చచ్చిన వాడితో సమానుడవుతూ ఉన్నాడు. 2 కొడుకులు అటువంటి వాళ్లే. ఈ విధంగా అస్థిరుడు దుఃఖాన్ని పొందుతూ ఉన్నప్పుడు నా చెలికత్తె యొక్క స్వభావం వల్ల మంచిదే, స్వభావరీత్యా మంచిదే నా చెలికత్తె, కానీ పుత్రుల పట్ల అమితమైన వాత్సల్యం వల్ల వాటితో చేరి తాను కూడా దుఃఖిస్తూ మనుమలైనటువంటి ఆ జ్వాలాముఖుడు, నింజవృత్తుడు వచ్చి కౌగిలించుకుంటూ ఉంటే, శరీరం మండిపోతూ ఉంటే, లోకంచే నిందింపబడుతూ చచ్చిన దాంతో సమానమవుతూ ఉన్నది నా చెలికత్తె. ఆమెతో ఎల్లప్పుడూ కలిసి ఉండే నేను కూడా ఇంచుమించుగా అదే విధంగా అయిపోయినాను ఆ వేడికి. ఈ విధంగా నా సఖి యొక్క దుఃఖం చేత నేను కూడా దుఃఖిస్తూ ఉండగా చాలా ఏళ్లు గడిచిపోయినాయి. ఈ మహాసేనను పరిగ్రహించడం వల్ల అస్థిరుడు అశ్వతంత్రుడైపోయాడు. ఎందుకని? దాని ఆకలి తీర్చడానికే వాడికి టైం సరిపోవటంలా. అతడేదో ఒక కర్మను అనుసరించి ఒక చోట 10 ద్వారాలు కలిగినటువంటి ఒక పురాన్ని పొందాడు. ఏదేదో పనులు చేశాడు. ఆ పనులు చేయటం వల్ల 10 ద్వారాలు ఉన్నటువంటి ఒక నగరం పొందాడు. ఆ నగరంలో అతడు భార్యాపుత్రులతో నివసిస్తూ రాత్రింబగళ్ళు సుఖం కోరుకుంటూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. 2 భార్యలు కదా వాడికి. ఆ 2 భార్యలు ఇటు అటు లాగుతూ ఉంటే జ్వాలాముఖుడు, నింజవృత్తులు చేత శరీరం అంతా మండిపోతూ ఉంటే ప్రతిరోజు లోకల చేత తిట్టబడుతూ వాళ్ళని వీడ్కొని 5 కుమారుల భవనాలకు పోతూ తిరిగి వస్తూ, అంటే మొదటి భార్య 5 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళుతూ తిరిగి వస్తూ బడలిక పొందుతూ ఎక్కడా కూడా సుఖం పొందలేకుండా ఉన్నాడు. కుమారుడు ఈ విధంగా దుఃఖపడటం వల్ల వాడి తల్లి నా చెలికత్తె, వాడి తల్లి ఎవరు? నా చెలికత్తె, చాలా దుఃఖంతో మూర్ఛ పొందిన దానిలాగా ఆ పురంలో పడి ఉన్నది.
జ్వాలాముఖుడు నింజ వృత్తులతో కలిసి వాళ్ళ తల్లి మహాశన, వాళ్ళ అక్కయ్య శూన్య, శూన్య అంటే భర్త యొక్క నాయనమ్మ, మామగారైనటువంటి మూఢుడి చేత పోషింపబడుతూ సవతి అయినటువంటి చపలతో కూడి విజృంభించి అస్థిరుణ్ణి తన వశంగా గావించుకొని ఆ పురంలోనే ఉన్నది. నా సఖి అందలి ప్రీతి వల్ల నేను కూడా ఆమెతోనే కలిసి అక్కడనే ఉన్నాను. ఆమె యొక్క దుఃఖం వల్ల నేను కూడా దుఃఖితురాలనై చచ్చిన దానిలాగా అయిపోయాను. వాళ్ళందరినీ రక్షించాలి అని పూనుకొని ఉన్నాను. నేను అక్కడ ఒక్క క్షణం లేకపోతే వాళ్ళు ఎవ్వరు కూడా నిలబడలేరు, బతకలేరు. నేనే కదా సర్వాన్ని రక్షిస్తున్నాను. నేను శూన్యంతో కూడి ఉన్నప్పుడు శూన్యత్వాన్ని మూఢుడితో, శూన్య అంటే తన చెలికెత్తకు ఫ్రెండ్, మూఢుడితో మూఢత్వాన్ని, అస్థిరుడితో అస్థిరత్వాన్ని, చపలతో చపలత్వాన్ని, జ్వాలాముఖుడితో ప్రజ్వలనాన్ని, నింజవృత్తుడితో నింజమైనటువంటి ప్రవర్తన పొందుతూ ఉన్నాను. అంటే ఒక్కొక్కరితో కలిసినప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. శూన్యతో కలిస్తే శూన్యత్వం, మూఢుడితో కలిస్తే మూఢత్వం, అస్థిరుడితో కలిస్తే అస్థిరత్వం, చపలతో కలిస్తే చంచలత్వం, చపలత్వం, జ్వాలాముఖుడితో ప్రజ్వలనం, నింజవృత్తుడితో నింజమైనటువంటి ప్రవర్తన. సఖి యొక్క సమాగమం వల్ల నేను ఈ విధంగా ఆయా రూపాలను పొందుతూ ఉన్నాను. నేను ఆమెను విడిచిపెడితే అది క్షణంలో నశించిపోతుంది. వాళ్ళతో కూడి ఉన్నటువంటి నన్ను చూసి మూఢులైనటువంటి జనమంతా కూడా వ్యభిచారిణి అని అంటూ ఉన్నారు. కానీ నిపుణత్వం కలిగిన వాళ్ళు మాత్రం నన్ను నిర్మలమైనటువంటి దానిగానే గ్రహిస్తూ ఉన్నారు. మా తల్లి మహాపతివ్రత, పరిశుద్ధురాలు, నిర్మలమైనటువంటి ఆకారం కలిగింది. ఆమె ఆకాశం కంటే కూడా విశాలమైంది, పరమాణువు కంటే సూక్ష్మమైంది. ఆమె సర్వజ్ఞురాలు అయినా కూడా ఏమీ తెలియని దానిలాగా ఉంటుంది. సర్వం చేస్తూ కూడా ఏమీ చెయ్యనట్లే ఉంటుంది. సకలానికి ఆమెయే ఆశ్రయం అయి కూడా ఏ ఆధారం లేని దానిలాగా ఉంటుంది. ఆమె సర్వానికి ఆధారమై ఉండి కూడా ఎవ్వరికీ ఆశ్రయం ఇచ్చినట్టు కనిపించదు. వాడి తల్లి గురించి చెబుతోంది. అన్ని రూపాలు ఆమెవే అయినా కూడా ఆమెకి ఏ రూపం లేదు. సర్వం ఆమెతో కూడి ఉన్నా కూడా ఆమె దేనితో కూడి ఉండదు. చూడండి, ఆమె ఎల్ల ఎడల ప్రకాశిస్తూ ఉన్నా కూడా ఎవ్వరి చేత ఎక్కడికి తెలుసుకోబడటం అనేది లేదు. ఆమె మహదానందం కలిగింది అయి కూడా ఆనందం లేని దానిలాగా ఉంటుంది. ఆమె తన తల్లిదండ్రులను వదిలిపెట్టింది. ఆమెకు నా వంటి కూతుళ్ళు సముద్రంలో తరంగాల వలె లెక్కలేనంతమంది ఉన్నారు. వాళ్ళందరూ నాలాగా సఖీ కుటుంబ పరాయణులై ఉన్నారు. అంటే నా స్నేహితురాల యొక్క కుటుంబం ఉంది కదా, వాళ్ళతో కలిసి ఎట్లయితే ఉంటున్నో అలా ఉన్నారు. సఖీగణంతో కూడి ఉన్నా కూడా నేను ఒక మహామంత్రం యొక్క సామర్థ్యం వల్ల స్వరూపంలో మా తల్లిలాగానే ఉన్నాను. నా సఖి యొక్క పుత్రుడు ఆ పురంలో తిరిగి తిరిగి ఎప్పుడు అలసిపోతాడో అప్పుడు అస్థిరుడు తల్లి యొక్క ఒడిలో చేరి గాఢంగా నిద్రపోయేవాడు. అతడు నిద్రపోగానే వాడి పుత్రులు మొదలైన వాళ్ళందరూ నిద్రపోతారు. ఎవ్వడు కూడా మేల్కొని ఉండడు. అప్పుడు అస్థిరుడి యొక్క ప్రియమిత్రుడు ప్రచారుడు అనేటువంటి పేరు గలవాడు ముందున్నటువంటి 2 ద్వారాలలో చెరిస్తూ, 10 ద్వారాలు అన్నాం ఆ పురానికి, ముందున్నటువంటి 2 ద్వారాలలో చెరిస్తూ ఆ పురాన్ని రక్షిస్తూ ఉంటాడు.
ఇది వింటూ ఉంటే మీకు పురంజనోపాఖ్యానం బాగా జ్ఞాపకం వస్తుంది. గమనించండి. అస్థిరుడి యొక్క తల్లి అయినటువంటి నా చెలికత్తె పుత్రుడితో నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క అత్త చెలికత్తె అయినటువంటి శూన్య పుత్రుడితో కూడా వాళ్ళందరినీ ఆవరించి రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా అందరూ నిద్రపోయిన తర్వాత నేను మా తల్లిని చేరి ఆమె కౌగిట్లో ఆనందంగా ఉండాను. మళ్ళా వారందరూ లేవగానే వాళ్ళ వెంట పోతూ ఉన్నాను. అస్థిరుడికి మిత్రుడైనటువంటి ప్రచారుడు మహాబలం కలిగినవాడు. వాడు ప్రతిరోజు అస్థిరుడు మొదలైన వాళ్ళని పోషిస్తూ ఉంటాడు. వాడొక్కడే అనేక విధాలుగా రూపొంది ఆ పురాన్ని, ఆ పురంలో ఉండే వాళ్ళని, పరస్పర సంబంధం కలవాళ్ళందరినీ చేసి రక్షిస్తూ ఉంటాడు. హారంలో కూర్చబడినటువంటి మణులు దారం గనక తెగిపోతే ఏ విధంగా రాలిపోతాయో అదేవిధంగా వాడు గనక లేకపోతే ఆ ప్రచారుడు వాళ్ళందరూ ఎవరికి వారు విడిపోయి నాశనమైపోతారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.